ఓం శాంతి. ఈరోజు మురళి 10/5/2025. మధురమైన పిల్లలారా, జ్ఞానం యొక్క పాయింట్స్ని మీ స్మృతిలో ఉంచుకుంటే మీలో ఎంతో సంతోషం ఉంటుంది. ఇప్పుడు మీరు స్వర్గద్వారం ముందు నిల్చున్నారు. బాబా ముక్తి మరియు జీవన్ముక్తికి దారిని చూపిస్తున్నారు. బాబా మనకు ముక్తి జీవన్ముక్తి దారిని చూపిస్తున్నారు. మనం స్వర్గం యొక్క ద్వారం ముందు నిల్చున్నాము అని ఇదంతా మనం స్మరణ చేస్తూ ఉంటే ఎంతో సంతోషంలో ఉంటాం. ప్రశ్న: మీ రిజిస్టర్ను సరిగ్గా ఉంచుకునేందుకు ఏ ముఖ్యమైన గమనిక అవసరం? జవాబు: మనస వాచ కర్మణ నేను ఎవ్వరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా అనే గమనం ఉంచండి. మీ స్వభావము చాలా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉండాలి. మన స్వభావము చాలా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉండాలి. మాయ మీ ముక్కు చెవులు పట్టుకొని మీతో దుఃఖాన్నిచ్చే కర్మలు చేయించకుండా స్వయాన్ని రక్షించుకోవాలి. ఎవరికైనా దుఃఖం ఇచ్చినట్లయితే చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మీ రిజిస్టర్ చెడిపోతుంది. ఎంత క్షుణ్ణంగా బాబా చెప్తున్నారు. మనసా వాచ కర్మణ దుఃఖం ఇస్తే దుఃఖంతోనే మరణిస్తారు. కనుక ఫస్ట్ క్లాస్గా మధురంగా మీ స్వభావం ఉండాలా, లేకుంటే మాయ ఏం చేస్తుంది? మీ ముక్కు చెవులు పట్టుకుంటుంది. అందుకే లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులే కొసినారు అని చెప్తారు కదా. మీ ద్వారా దుఃఖమిచ్చే కర్మలే చేయిస్తుంది. స్వయాన్ని రక్షించుకోవాలా, మాయ అనేది రాకుండా. దుఃఖం ఇస్తే ఏమవుతుంది? పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మన రిజిస్టర్ కూడా ఖరాబ్ అయిపోతుంది, చెడిపోతుంది. పాట: నయనహీనునికి దారి చూపించండి ప్రభు. ఇది భక్తి మార్గం యొక్క పాట. బాబా వచ్చినారు, మనకి 3వ నేత్రాన్ని ఇచ్చినారు, మరియు దారి కూడా చూపిస్తున్నారు. సారం: మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు ఎంత వీలైతే అంత అశరీరిగా తయారయ్యే అభ్యాసం చేయాలి. శరీర భ్రాంతిని పూర్తిగా మర్చిపోవాలి. ఎవరి నామరూపాలు గుర్తుకు రాకూడదు. ఈ విషయంలోనే పురుషార్థం చేయాలి. 2వ పాయింట్: మీ నడవడిక చార్టును పెట్టుకోవాలి. ఎప్పుడూ అసురీ ప్రవర్తనతో నడవకూడదు. మీ హృదయపూర్వకమైన సత్యత ద్వారా నష్టమోహులుగా ఈ భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో నిమగ్నమైపోవాలి. భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో నిమగ్నమైపోవాలి. వరదానం: మాయ యొక్క రాయల్ రూపం యొక్క బంధనము నుండి ముక్తులుగా విశ్వజీత్ జగజ్జీతులుగా కండి. మా యొక్క రాయల్ రూపాలు ఏమేమి అనేది కూడా తెలుసుకోవాలి. అది కూడా ఒక బంధనమే కదా. స్లోగన్: ఎవరి నెగిటివ్నైనా పాజిటివ్లోకి మార్చేవారే విశ్వ పరివర్తకులు. అంతే కదా. ప్రపంచంలో ఎన్నో నెగిటివ్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ మనం ఆలోచన చేస్తే ఇంకంతే. అందుకనే పాజిటివ్లోకి మార్చుకోవాలా. అప్పుడే మనం విశ్వ పరివర్తకాత్మలుగా కాగలుగుతాం. ఓం శాంతి. బాబా పిల్లలకు దారిని చూపిస్తున్నారు. ఆ దారి చాలా సహజమైనది. అయినా పిల్లలు పడిపోతూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మమ్మల్ని చదివిస్తున్నారు, శాంతిధామానికి వెళ్ళేందుకు దారిని చూపిస్తున్నారు అని భావిస్తారు. బాబా దగ్గర ఉన్నంతసేపు గుర్తుంటుంది, తర్వాత కార్యం లేకొస్తానే మర్చిపోతాం. దానికోసమే చాలా ప్రాక్టీస్ అవసరం. అందుకే దాదీలు ఏం చేస్తూ ఉండ్రి, బాబా ఏం చేస్తూ ఉండ్రి, బాబా సకార్ బాబా క్లాస్ అయిపోతానే పిల్లలందరినీ పాయింట్స్ రివైజ్ చేపిస్తా కొండ మీదకి తీసుకొని పోయి ఫ్రూట్స్ అన్నీ తినిపించేసి నాస్టా అయిపోగొట్టుకొని కట్టెలు తీసుకొని, ఎండిన కట్టెలు పిల్లలతో తీసుకొని జతలో తీసుకొని వచ్చేవాళ్ళు భోజనం వండేకి. తర్వాత బాబా వెళ్ళిన తర్వాత మన్మోహిని దీది క్లాస్ అయిపోతానే మనమందరం బ్యాడ్మింటన్ ఆడదాం రండి అని విశేషంగా జ్ఞానం యొక్క మనన చింతన క్లాస్ అయిపోతానే అన్నయ్యలో గ్రూపు, అక్కయ్యలో గ్రూపు లేదా 2 గ్రూపులుగా చేసి ప్రశ్న ఒక గ్రూప్ వాళ్ళు అడిగితే ఇంకొక గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చెప్పేది. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అట్లా బాబా అంటున్నారు, ఇప్పుడు మనం కూడా అంతే.
జ్ఞానాన్ని మనం ఎంతెంత మనన చింతన చేస్తామో అప్పుడే మనలో ఖుషి, ఆనందం, సమయం కేటాయించాల్సి పడుతుంది. సమయం లేదు అనే ప్రశ్న లేదు. ఎట్లాగైనా కానీ సమయాన్ని తీయాల్సిందే. దానికోసం కూర్చొని ఏకాంతంగా ఆలోచన చేస్తా పోతే ఖుషి, సంతోషం అనేది కలుగుతుంది. అందుకే బాబా వాళ్ళు అంటున్నారు, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఖుషీగా చేసుకోండి. బాబా అంటున్నారు, రాత్రింబవళ్ళు ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండండి. ఆ భక్తి మార్గపు యాత్రను కాలినడకతో చేయాల్సి వస్తుంది. అక్కడ చేస్తారు కదా, పాదయాత్ర పోతారు. తిరుపతి కొండని కాలినడకతో ఎక్కుతారు. రకరకాలుగా కష్టం పెట్టి భగవంతుని గుర్తు చేసుకుంటా. ఎందుకు పెట్టినారు పెద్దోళ్ళు ఇవన్నీ అంటే, అట్లన్నా కాలు నొప్పిస్తూ ఉంటాయి. అప్పుడు గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి గోవింద అనుకుంటా పోతూ ఉంటారు కదా, అట్లన్నా నామస్మరణ చేస్తారని. సీదా పోతే ఏముంటుంది, టైం ఉండదు. ఆ విధంగా నామస్మరణ చేయరు. అందుకయ్యే పెద్దవాళ్ళు ఇవన్నీ అనేక ఆచార సాంప్రదాయాలు పెట్టినారు. దానికి బాబా అంటున్నారు, ఇక్కడ మీరు కూర్చొని కూడా స్మృతి యాత్రలో ఉన్నారు. అక్కడ ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. ఇక్కడ దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి. అసురీ గుణాలను సమాప్తం చేసుకుంటూ పోవాలి. ఏ విధమైన అసురీ కర్మను చెయ్యకండి, దానివల్ల వికర్మలు జరుగుతాయి. పిల్లలైన మిమ్మల్ని సదా సుఖస్వరూపులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. మహారాజా కొడుకు తన తండ్రిని మరియు తన రాజ్యాన్ని చూసుకొని ఆనందిస్తూ ఉంటాడు కదా. రాజ్యం ఉన్నా శారీరక రోగాలు మొదలైనవి ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు స్వయంగా శివబాబాయే ఇక్కడికి వచ్చారు, వారే మనల్ని చదివిస్తున్నారు అనేది పిల్లలకు మీకు తెలిసే ఉంటుంది. బాబా చెప్పినప్పుడు గుర్తుకొస్తుంది, ఆ తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఆ తర్వాత మనం స్వర్గంలోకి వెళ్ళి రాజ్యం చేస్తాం. అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు. మీ బుద్ధిలో రచయిత మరియు రచన ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఇతర మనుష్య మాతృలెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇంతకుముందు ఈ జ్ఞానం మాలో కూడా లేదు అని మీకు తెలుసు. తండ్రి గురించి అప్పుడు మాకు కూడా తెలియదు అంటారు మీరు. మనుష్యులు భక్తిని చాలా ఉత్తమంగా భావిస్తారు. అనేక రకాలైన భక్తిని చేస్తారు. అందులో ఉన్నవన్నీ స్థూలమైన విషయాలు, సూక్ష్మమైన విషయాలు ఏవి అందులో లేవు. అమర్నాథ్ యాత్రకు స్థూలంగానే వెళ్తారు కదా, అక్కడ కూడా అదే శివలింగం ఉంది. తాము ఎవరి వద్దకు వెళ్తున్నామో అది కూడా మనుష్యులకు తెలీదు. ఆయన నామరూప దేశ కాల గుణ కర్తవ్యాలను చెప్పమనండి. అమర్నాథ్, కాశీయాత్ర ఎక్కడికైనా వెళ్తారు, ద్వాదశ జ్యోతిర్లింగాలను చూసేకెళ్తారు. కానీ బాబా మనకు ఎంత క్లారిటీగా చెప్తున్నారు, నేను ఎవరు, నేను ఎక్కడుంటాను, నా పేరేమి, నేను ఎందుకు వస్తాను, నేను వచ్చి ఏ కర్తవ్యం చేస్తాను, మిమ్మల్ని ఎట్లా తయారు చేస్తాను, మీకు ఎట్లా చదివిస్తాను, అన్ని విషయాలు బాబా క్లియర్గా చెప్పినారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎదురుదెబ్బలు తినేందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళం కూడా. కొత్త ప్రపంచం కోసమే మనం చదువుతున్నామని మీరు భావిస్తారు. అక్కడ ఈ వేదశాస్త్రాలు మొదలైనవి ఏవి ఉండవు. సత్యుగంలో భక్తి జరగదు. అక్కడ ఉండేదే సుఖము. సత్యుగంలో భక్తి ఎందుకు, దుఃఖం వచ్చినప్పుడే కదా భక్తి గుర్తు చేసుకుంటారు. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. ఈ సృష్టి చక్రం యొక్క చిత్రం చాలా బాగుంది. స్వర్గద్వారము ఇందులో చాలా స్పష్టంగా ఉంది. సంగమయుగం నుంచి సత్యుగంలోకి పోయేది. ఇప్పుడు మేము స్వర్గద్వారం ముందు నిల్చున్నామని మీ బుద్ధిలో ఉండాలి. మీకెంతో సంతోషం ఉండాలి. జ్ఞానం యొక్క పాయింట్లను గుర్తు చేసుకుంటూ పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు మేము స్వర్గద్వారం వైపుకు వెళ్తున్నామని మీరు భావిస్తారు. అక్కడ చాలా తక్కువ మంది మనుష్యులు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ ఎంతోమంది మనుష్యులు ఉన్నారు. ఎన్నో చోట్లకు తిరుగుతూ ఉంటారు. దాన పుణ్యాలు చేయడం, సాధువుల వెంట తిరగడం మొదలైనవి ఎన్ని ఉన్నా మళ్ళీ చెప్తారు, నయనహీనునికి దారి చూపించండి ప్రభు అని. ఎల్లప్పుడూ ముక్తి మరియు జీవన్ముక్తుల దారినే కోరుకుంటారు. ఇది పాత దుఃఖమయ ప్రపంచం. దారి అంటే ఎక్కడికి దారి?
అది కూడా తెలియదు. చెప్తారు కానీ దారి చూపించండి ప్రభు అని. ముక్తి, జీవన్ముక్తికి దారి అనేది కూడా తెలియదు. మనం ఎక్కడ దారి అడుగుతున్నామో కూడా తెలియదు. దారి చూపించండి ప్రభు అంటాం ఎల్లప్పుడూ. ఇప్పుడు ఇప్పుడు దారి చూపించినారు మనకి బాబా, దానిపైన నడిచేదే ఉంది. ఎల్లప్పుడూ ముక్తి మరియు జీవన్ముక్తుల దారినే కోరుకుంటారు. ఇది పాత దుఃఖమయ ప్రపంచం. దీని గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు బాగా అందరికీ తెలుస్తోంది దుఃఖమయ ప్రపంచం అని. దీని గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. దీని గురించి మనుషులకు ఏమాత్రమూ తెలీదు. కలియుగం ఆయుష్ కొన్ని వేల సంవత్సరాలు అంటారు. మరి వారు అంధకారంలో ఉన్నట్లే కదా. స్వయంగా మన తండ్రి మనకిప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీలో కూడా నంబర్ వారుగానే తెలుసుకున్నారు. బ్యారిస్టర్ యోగము, ఇంజనీర్ యోగము బాబా అంటున్నారు, మొదలైనవి కూడా ఉంటాయి కదా. అంటే లా కోర్స్ చదువుతా ఉన్నారు అంటే లా నేర్పించే టీచర్తో యోగం ఉంటుంది. అట్లా చదువుకునే వారికి చదివించే టీచరే గుర్తుకొస్తూ ఉంటారు. లా జ్ఞానం ద్వారా మనిషి లాయర్గా అయిపోతారు. ఇది రాజయోగం. ఇప్పుడు మీ బుద్ధి యోగము పరంపిత పరమాత్మతోనే సంలగ్నమై ఉంది. ఈ విషయంలో మీకెంతో సంతోషం ఉండాలి. చాలా మధురంగా తయారవ్వాలి. మీ స్వభావము చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అని భావిస్తూ ఉంటారు. కానీ మాయ ముక్కు చెవులు పట్టుకొని ఏదో ఒక తప్పు చేయిస్తూ ఉంటుంది. మళ్ళీ నేను అనవసరంగా వారికి దుఃఖం ఇచ్చాను అని లోపల పశ్చాత్తాపడుతూ ఉంటారు. కానీ మీ రిజిస్టర్లో ఈ లోపమైతే ఏర్పడింది కదా. మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకూడదని ప్రయత్నిస్తూ ఉండాలి. రోజంతట్లో కూడా పరిశీలన చేసుకోవాలి. మనసా కూడా ఫలానా వాళ్ళు నాకు ఇట్లా చేసినారు, వాళ్ళకి ఇట్లా కావాలా అని కూడా నా మనసులో ఎప్పుడు అనుకోకూడదు. నేను అనేక జన్మల లెక్కాచారాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నాను, ఇది పోతుంది. చేసిన వాళ్ళు హిసాబ్ కితాబ్ అనేది ఉంది కదా, ముందు జన్మలో చేసి ఉంటాను, అందుకే ఈ జన్మలో అనుభవం చేస్తున్నాను అనేది గుర్తుండాలి. అందుకే బాబా అంటున్నారు, కానీ మీ రిజిస్టర్లో ఈ లోపమైతే ఏర్పడుతుంది కదా. మనస వాచ కర్మణ ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదని ప్రయత్నిస్తూ ఉండాలి. మనల్ని ఈ విధంగా దేవతలుగా తయారు చేసేందుకే బాబా వస్తారు. దేవతలు ఎప్పుడైనా ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తారా? లౌకిక టీచర్ కూడా చదివిస్తాడే కానీ దుఃఖం ఇవ్వడు కదా. పిల్లలు చదవకపోతే ఏదో ఒక శిక్షణ ఇస్తాడు. ఇవాళ రేపు కొట్టేందుకు కూడా అనుమతిస్తున్నారు బాబా కాలంలో. ఇప్పుడైతే అస్సలు కొట్టకూడదు, అమ్మా నాయన కూడా తిట్టకూడదు, లేకుంటే సూసైడ్ చేసుకుంటారు, లేకుంటే ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అంత ఆత్మలో శక్తి లేదు పాపం. మీరు ఆత్మిక టీచర్లు. అందరినీ చదివించడం మరియు మంచి నడవడికను నేర్పించడమే మీ పని. అలా చదువుకోవడం ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. చదవకపోతే ఫెయిల్ అయిపోతారు. బాబాయే రోజు వచ్చి చదివిస్తున్నారు. మర్యాదలని కూడా నేర్పిస్తున్నారు. నేర్పించేందుకు ప్రదర్శిని మొదలైన వాటిని రచిస్తారు. అందరూ ప్రదర్శిని మరియు ప్రొజెక్టర్లు కావాలంటారు. ప్రొజెక్టర్లు కూడా కొన్ని వేలల్లో తీసుకుంటారు. చాలా తయారైపోయిండే కదా. ఇప్పుడు ప్రొజెక్టర్ లేదు, అంతా 3D ఫిలిమ్స్. ప్రతి విషయాన్ని బాబా సహజంగా అర్థం చేయిస్తున్నారు. అమర్నాథ్లో సేవ చేయడం కూడా సహజమే. జ్ఞానము మరియు భక్తి అంటే ఏమిటో చిత్రాలపైన అర్థం చేయించవచ్చు. చెప్పాలి కదా, మనం ఎంత చెప్తామో అంత మనకే ప్రాప్తి. సో బాబా అంటున్నారు, ప్రతి విషయాన్ని బాబా సహజంగా అర్థం చేయిస్తారు. అమర్నాథ్లో కూడా మీరు సేవ చేయడం సహజమే. జ్ఞానము మరియు భక్తి అంటే ఏమిటో చిత్రాలపైన అర్థం చేయించవచ్చు. జ్ఞానం ఇటువైపు, భక్తి అటువైపు. జ్ఞానం ద్వారా స్వర్గము, భక్తి ద్వారా నరకం. ఇది చాలా స్పష్టంగా ఉంది. పిల్లలైన మీరు చదివే చదువు చాలా సహజమైనది. ఈ చదువు చదువుతున్న స్మృతి యాత్ర కూడా చేయాలి. ఇదంతా బుద్ధితో చేయాల్సిన విషయం. మనము బాబాని స్మృతి చేయాలి. మాయ ఇందులోనే అవరోధం కలిగిస్తుంది. ఒక్కసారిగా యోగాన్ని తొలగించేస్తుంది.
మీరందరూ యోగంలో చాలా బలహీనంగా ఉన్నారని బాబా అంటారు. మంచి మంచి మహారథులు కూడా ఈ విషయంలో చాలా బలహీనంగా ఉన్నారు. వీరిలో ఈ జ్ఞానం బాగుంది కావున వీరు మహారథులు అని భావిస్తారు. కానీ వారు గుర్రపు సవారి మరియు కాల్బలం వారని బాబా అంటారు. యోగం లేకపోతే జ్ఞానం ఉంటే వాళ్ళు గుర్రపు సవారి కాల్బలము అని బాబా అంటారు. ఎవరైతే స్మృతిలో ఉంటారో వారే మహారథులు అని బాబా అంటారు. అండర్లైన్ చేసుకోండి. లేస్తూ కూర్చుంటూ స్మృతిలో ఉంటేనే వికర్మలు వినాశమై పావనంగా అవుతారు. లేకపోతే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అలాగే పదవి కూడా భ్రష్టమైపోతుంది. కావున మీ చార్టుని రాసుకున్నట్లయితే మీరెంత స్మృతి చేస్తున్నారో మీకు తెలుస్తుంది. నేను కూడా పురుషార్థినేనని ఈ బాబా కూడా చెప్తున్నారు. గడియ గడియ బుద్ధి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. యోగంలో కూర్చుంటే కూడా బాబాకు చాలా బాధ్యతలు ఉన్న కారణంగా వాటి చింత ఉంటుంది కదా. నాకన్నా మీరు తొందరగా వెళ్ళగలుగుతారు. దానితో పాటు మీ నడవడికను కూడా మార్చుకోవాలి. పవిత్రంగా అయ్యి మళ్ళీ వికారాల్లోకి వెళ్తే మీరు చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. ఎవరిపైనైనా క్రోధం చేసుకుంటే ఉప్పు నీళ్లుగా అయితే అసురులుగా అయిపోతారు. అనేక రకాలుగా మాయ వస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు సంపూర్ణం అవ్వలేదు కదా. బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. కుమారీలకు ఇది చాలా సహజం. ఈ విషయంలో కేవలం మీరు దృఢంగా ఉండాలి. మీ లోపల సత్యత ఉండాలి. మీ లోపల మనస్సు ఎవరిపైనైనా లగ్నమై ఉంటే ఈ దారిలో నడవలేరు. కుమారీలు మరియు మాతలు భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో నిమగ్నమైపోవాలి. ఇందులోనే శ్రమించాల్సి ఉంటుంది. కష్టపడకుండా ఏదీ లభించదు. మీకు 21 జన్మల కోసం రాజ్యం లభిస్తూ ఉంటే మరి మీరు ఎంతగా కష్టపడాలి. ఈ చదువులో పక్కాగా అయ్యేంత వరకు ఆ చదువుని చదవమని బాబా అంటారు. అటు ఇటు కాకుండా అవ్వకూడదని ఆ సలహా ఇస్తారు. ఎవరి నామరూపాల్లోనైనా చిక్కుకుంటే సమాప్తమైపోతారు. బాబా దగ్గర నుంచి వెళ్ళిపోయినట్లే కదా. అందుకే బాబా అంటున్నారు, బాబా వైపు మనసు నిలవదు కదా. అందుకయ్యే బాబా అంటున్నారు మరణించి అంతమైపోతారు. తెలుసుకొని పరివర్తన చేసుకోవాలా. అదృష్టవంతులైన పిల్లలే శరీరం పైన అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. పిల్లలు, మీరు శరీరంపై ఉన్న అభిమానాన్ని వదిలేయండి అని బాబా రోజు చెప్తారు. అశరీరే ఆత్మలైన మనము ఇంటికి వెళ్ళిపోతాం. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. ఎప్పుడైతే నిరంతరం బాబా స్మృతిలో ఉంటూ కర్మాతీతంగా అవుతారో అప్పుడే ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని వదలగలుగుతారు. ఇది బుద్ధి విషయం. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు పురుషార్థం ఎలా చేస్తారు? నేను అశరీరీగా వచ్చాను, ఆ తర్వాత దుఃఖం యొక్క కర్మ సంబంధం లేకొచ్చాను, మళ్ళీ ఆ తర్వాత రావణ రాజ్యంలో వికారీ కర్మబంధనాల్లో చిక్కుకున్నాను. కావున ఇప్పుడు బాబా వచ్చి మళ్ళీ అశరీరీగా కాండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. ఆత్మయే పతితంగా అవుతుంది. ఓ పతిత పావన రాండి అనే ఆత్మనే అంటుంది. బాబా ఇప్పుడు పతితుల నుండి పావనులుగా అయ్యే ఉపాయాన్ని తెలియజేస్తున్నారు. బాబాని స్మృతి చేయడమే ఉపాయం, సేవ చేయడమే ఉపాయం, ఇంకేరే ఏమీ లేదు. ఇప్పుడు ఈ కలియుగం యొక్క సంబంధాలను వదిలేయండి, తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ ప్రపంచం సమాప్తం కానున్నది. ఇందులో ఏ సారము లేదు. కావుననే అందరూ ఎదురుదెబ్బలను తింటూ ఉంటారు. భగవంతుని కలుసుకునేందుకు భక్తి చేస్తూ ఉంటారు. భక్తి చాలా మంచిదని భావిస్తారు. చాలా భక్తి చేసినట్లయితే భగవంతుడు లభిస్తారు, సద్గతిలోకి తీసుకెళ్తారు అంటారు. ఇప్పుడు మీ భక్తి పూర్తి అవుతోంది. కావున మీ నోటి నుంచి ఓ రామా, ఓ భగవంతుడా అనే పదాలు కూడా వెలువడకూడదు. ఇవన్నీ సమాప్తమైపోవాలి. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఈ ప్రపంచమే తమోప్రధానమైన ప్రపంచం. సతోప్రధానంగా
సతోప్రధానులుగా సత్యుగంలోనే ఉంటారు. సత్యుగం ఉన్నతిని పొందే కళ, ఆ తర్వాత కిందికి దిగే కళ. వాస్తవానికి త్రేతాయుగాన్ని కూడా స్వర్గం అనడానికి వీల్లేదు, అది కూడా మినీ స్వర్గమే కదా, స్వర్గం అనడానికి వీల్లేదు. కేవలం బాబా అంటారు సత్యుగాన్ని మాత్రమే స్వర్గం అంటాం. పిల్లలైన మీ బుద్ధిలో ఆది మధ్య అంత జ్ఞానం ఉంది. ఆది అనగా మొట్టమొదట అని అర్థము, మధ్యమం అంటే సగం తర్వాత, అంతిమం అనగా లాస్ట్లో చివర్లో మధ్యలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. బాబా భారతదేశంలోనే వస్తారు. భారతదేశం పతితంగా మరియు పావనంగా తయారవుతుంది. 84 జన్మలు కూడా భారతవాసులే తీసుకుంటారు. మిగిలిన ధర్మాల వాళ్ళందరూ నంబర్ వారుగా వస్తారు. మెల్లమెల్లగా వృక్షం వృద్ధిని పొందుతూ ఉంటుంది. మళ్ళీ ఆ సమయంలోనే వస్తారు. ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. మీలో కూడా ఈ విషయాలను అందరూ ధారణ చెయ్యలేరు. ఈ 84 జన్మల చక్రము మీ బుద్ధిలోనే ఉన్నా మీలో ఎంతో సంతోషం ఉంటుంది. మనల్ని తీసుకెళ్లేందుకు ఇప్పుడు బాబా వచ్చారు, సత్యమైన ప్రియుడు వచ్చారు. ఎవరినైతే మనం భక్తి మార్గంలో స్మృతి చేస్తూ వచ్చామో వారిప్పుడు ఆత్మలైన మనల్ని తనతో పాటు తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇది సదా గుర్తుండాల. బాబా అంటున్నారు, ఈ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము మీ బుద్ధిలోనే ఉంది అని చెప్తున్నారు బాబా. బాబా భారతదేశంలోనే వస్తారు. భారతదేశాన్నే పతితం నుండి పావనంగా చేస్తారు. బాబా అంటారు 84 జన్మలు కూడా భారతవాసులే తీసుకుంటారు. మిగిలిన ధర్మం వాళ్ళందరూ నంబర్ వారుగా వస్తారు. మెల్లమెల్లగా వృక్షం వృద్ధి అవుతుంది. ఏదైనా మెల్లమెల్లగానే వృద్ధి అవుతుంది కదా. మళ్ళీ ఆ సమయంలోనే వస్తారు. ఏ సమయంలో మనం కల్ప వెనకలు వచ్చింటే ఆ సమయంలోనే వస్తాం. ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. మీలో కూడా ఈ విషయాలు అందరూ ధారణ చేయలేరు. ఈ 84 జన్మల చక్రం మీ బుద్ధిలో ఉన్నా మీలో ఎంతో సంతోషం ఉంటుంది. విన్నప్పుడు ఉంటుంది, తర్వాత ఉండదు. దానికై ప్రాక్టీస్ బాగా చేయాలి. మనల్ని తీసుకెళ్లేందుకు ఇప్పుడు బాబా వచ్చారు, సత్యమైన ప్రియుడు వచ్చారు. ఎవరినైతే మనం భక్తి మార్గంలో స్మృతి చేస్తూ వచ్చామో వారిప్పుడు ఆత్మలైన మనల్ని తనతో పాటు తీసుకెళ్లేందుకు వచ్చారు. శాంతి అని దేన్నంటున్నారో కూడా మనుష్య మాత్రులకు తెలియదు. ఆత్మ స్వధర్మమే శాంతి. ఆ ఇంద్రియాలు లభించాకే కర్మ చేయాల్సి ఉంటుంది. శాంతి సాగరుడైన తండ్రి అందరినీ తిరిగి తీసుకొని వెళ్తారు. అప్పుడే అందరికీ శాంతి లభిస్తుంది. సత్యుగంలో శాంతి మరియు సుఖం రెండూ మీకుంటాయి. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి, పరంధామానికి. బాబానే శాంతి సాగర్లు. ఈ విషయాన్ని కూడా చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే దేహాభిమానులుగా ఉంటారు, కానీ ఆత్మాభిమానులుగా అవ్వరు. బాబా అయితే అందరికీ శాంతినిస్తారు కదా. చిత్రంలో ముందు సంగమయుగం కనిపిస్తుంది. సంగమయుగం దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ సమయంలో అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యుగంలో ఇన్ని ధర్మాలు ఉండవు. అందరూ శాంతిలోకి వెళ్ళిపోతారు. అక్కడ హృదయం నిండా శాంతి ఉంటుంది, ఆత్మశాంతిగా ఉంటుంది. పరంధామంలోనూ శాంతిగా ఉంటుంది, సత్యుగంలోనూ సుఖంగా శాంతిగా ఉంటుంది. మీ రాజ్యంలో శాంతి మరియు సుఖం రెండూ ఉన్నాయి. సత్యుగంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉన్నాయి. ఆ మధురమైన ఇంటినే ముక్తిధామం అంటారు. అక్కడ పతితులు, దుఃఖితులు ఎవ్వరూ ఉండరు. సుఖ దుఃఖాల మాటే ఉండదు. కానీ మనుష్యులు శాంతి అర్థాన్ని తెలుసుకోరు. రాణి యొక్క మెడలో కంఠంలోనే హారాన్ని పెట్టుకొని ఊరంతా పట్టణమంతా వెతికిచ్చింది అనే ఉదాహరణ ఉంది కదా. ఇప్పుడు శాంతి సుఖము అన్నీ తీసుకోండి. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ అంటున్నారు బాబా. 150 సంవత్సరాలు జీవించండి. అక్కడ పిల్లలు కూడా నియమానుసారంగానే జన్మిస్తారు. వివాహమైన అర్ధాయుష్ వివాహమైనాక స్వయంవరం తర్వాత మళ్ళీ పిల్లలు కూడా 20 years తర్వాత జన్మిస్తారు. ఫస్ట్ ఒక కొడుకు 10 సంవత్సరాల గ్యాప్తో మళ్ళీ ఒక కూతురు జన్మిస్తారు. 150 ఏళ్ళు జీవిస్తారు కదా.
అందుకోసమే బాబా అంటున్నారు నియమానుసారంగా జన్మిస్తారు. పిల్లలు జన్మించాలని అక్కడ పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మాదిరి పిల్లలు లేరంటే అనేక రకాలుగా మనుషులు అనుకునేది, పిల్లలు లేరు అంటే పాపం రకరకాలుగా హాస్పిటల్స్లో తిరిగేది, అట్లా అవసరమే ఉండదు. శరీరం వదిలే సమయం ఆసన్నమవ్వగానే సాక్షాత్కారం అవుతుంది. వారు ఎంతో సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, ఆ తర్వాత శరీరాన్ని వదిలి నేను ఈ విధంగా తయారవుతానన్న సంతోషం ఈ బాబాకు ఉంటుంది కదా, బ్రహ్మబాబాకి. మీరందరూ సత్యుగంలోకి వెళ్తారని మీకు తెలుసు. ఈ విషయం సంగమయుగంలోనే మీ బుద్ధిలో ఉంటుంది. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి. సంగమయుగంలోనే అన్నీ ఉండేది, గుర్తుండేది సంగమయుగంలోనే, మర్చిపోయేది సంగమయుగంలోనే, ప్రాప్తిని అనుభవించేది సంగమయుగంలోనే, మాయ వచ్చేది సంగమయుగంలోనే. అందుకోసమే మాయ వచ్చి మాయతో యుద్ధం ద్వాపర యుగం నుంచి వచ్చిన తెలియదే, ఇది మాయ అని కూడా తెలియదు. నడిపిస్తూ ఉంటాము, అన్నీ నడుస్తాయి లేని. చదువు ఎంత ఉన్నతంగా ఉంటుందో మీకంత సంతోషం లభిస్తుంది. మనల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు, మనకి ఎంత సంతోషం ఉండాలి. కానీ నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. కుమారీలు ఎప్పుడైతే మైదానం లేకొస్తారో అప్పుడే మీ సేవ వృద్ధి అవుతుంది. పరస్పరం ఉప్పు నీళ్లుగా అవ్వకండి అని బాబా అంటారు. పులి మేక రెండూ ఒకే చోట నీళ్లు తాగే ప్రపంచంలోకి మనం వెళ్తున్నామని మీకు తెలుసు. అక్కడ ప్రతి వస్తువు చూడడంతోనే మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది. దాని పేరే స్వర్గం. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేందుకు తయారవుతున్నామని మీ లౌకిక తల్లిదండ్రులకు కూడా తెలియచేయాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. కామం మహాశత్రువు అని బాబా అంటారు. ఇప్పుడు నేను యోగినిగా అయ్యాను, కుమారులకు చెప్తున్నారు బాబా. యోగినిగా అయ్యాను కావున నేను పతితంగా అవ్వను. ఇలా మాట్లాడేందుకు కూడా ధైర్యం కావాలి. ఇటువంటి కుమారీలు ఎప్పుడైతే వస్తారో అప్పుడు సేవ ఎంత జరుగుతుందో మీరే చూస్తారు. కానీ ఇందులో చాలా నష్టమోహులుగా ఉండాలి. ఒక్కసారి చనిపోతే ఇక వారి స్మృతి ఎందుకు రావాలి? కానీ చాలామందికి తమ ఇల్లు, తమ పిల్లలు గుర్తుకొస్తూనే ఉంటారు. బాబా ఇంట్లో ఉంటారు కానీ 24 గంటలు లౌకిక మిత్ర సంబంధికులకే ఫోన్లు వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఏమొచ్చే లాభం? ఏం లాభంలే. మరి అటువంటి వారికి బాబా అంటున్నారు తమ పిల్లలు గుర్తుకొస్తూ ఉంటారు. మరి అటువంటి వారికి బాబా పైన యోగం ఎలా ఉంటుంది? అసంభవం. మేము బాబాకు చెందిన వాళ్ళు, ఈ పాత ప్రపంచం వినాశం అవుతుంది అనేదే ఇక్కడ మీ బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। సారాంశం, మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు ఎంత వీలైతే అంత అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. నిన్న మురళిలో కూడా అశరీరి అభ్యాసం చెప్తున్నారు కదా. యోగయుక్తంగా యుక్తియుక్తంగా కావాలి అంటే అశరీరిగా కండి, మాకు అశరీరిగా అయ్యే టైం లేదు అని చెప్పమాకండి అన్నారు బాబా. అట్లా ఇప్పుడు కూడా బాబా చెప్తున్నారు. శరీర భ్రాంతిని పూర్తిగా మర్చిపోవాలి. భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు అశరీరిగా కావాలి. శరీర భ్రాంతిని పూర్తిగా మర్చిపోవాలి. ఎవరి నామరూపాలు గుర్తుకు రాకూడదు. ఈ విషయంలోనే చాలా పురుషార్థం చేయాలి. మీ నడవడిక చార్టుని పెట్టుకోవాలి. ఎప్పుడూ అసురీ ప్రవర్తనతో నడవకూడదు. మీ హృదయపూర్వకమైన సత్యత ద్వారా నష్టమోహులుగా కావాలి. భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో నిమగ్నమై ఉండాలి. వరదానం. మాయ యొక్క రాయల్ రూపం యొక్క బంధనం నుండి ముక్తులుగా విశ్వజీత్ జగజ్జీతులుగా కండి. రాయల్ రూపం ఏమి బాబా చెప్తున్నారు? నా పురుషార్థము, నా ఇన్వెన్షన్, నా సేవ, నా టచింగ్, నా గుణాలు మంచివి, నా నిర్ణయ శక్తి చాలా మంచిది. ఈ నాది అన్న భావమే మాయ యొక్క రాయల్ రూపము.
మాయ ఎటువంటి ఇంద్రజాల మంత్రాన్ని చేసేస్తుందంటే నీది కూడా నాదిలేకే మార్చేస్తుంది. బాబా ఇచ్చినాన్ని కూడా అమానత్తులో కూడా ఖయానత్ చేసేస్తుంది. కావున ఇప్పుడు అటువంటి అనేక బంధనాల నుండి ముక్తులై ఒక్క తండ్రి సంబంధంలోకి వచ్చేసినట్లయితే మాయాజీతులుగా అయిపోతారు. మాయాజీతులే ప్రకృతి జీతులుగా, విశ్వజీతులుగా, జగజ్జీతులుగా అవుతారు. అటువంటి వారే ఒక్క క్షణంలో అశరీరీ భవ అనే డైరెక్షన్ను సహజంగా మరియు స్వతహాగా కార్యంలో వినియోగించగలరు. స్లోగన్: బంధనాలు సమాప్తమైపోయిన వాళ్ళు తండ్రి సంబంధంలో ఉండేవాళ్ళే మాయాజిత్తులుగా ఉంటారు. అలాంటి వాళ్ళే అశరీరీ భవ అనేటువంటి డైరెక్షన్ని స్వతహాగా కార్యంలో తీసుకురాగలరు. స్లోగన్: ఎవరి నెగిటివ్నైనా పాజిటివ్లోకి మార్చేవారే విశ్వ పరివర్తకులు. అవ్యక్త సూచన: ఆత్మిక శ్రేష్టత్వాన్ని, పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని ధారణ చేయండి. మీ స్వస్వరూపమే పవిత్రత. మీ స్వధర్మం అనగా ఆత్మ యొక్క మొదటి ధారణ పవిత్రత. స్వదేశము పవిత్ర దేశం, స్వరాజ్యము పవిత్ర రాజ్యం, స్వయం యొక్క స్మృతి చిహ్నము పరమ పవిత్ర పూజ్య స్వరూపం, కర్మేంద్రియాల అనాది స్వభావము సుకర్మలు. అంతే. వీటిని సదా స్మృతిలో ఉంచుకుంటే కష్టపడడం నుండి, హఠము నుండి దూరమైపోతారు. పవిత్రతను వరదాన రూపంలో ధారణ చేస్తారు. పవిత్రత ఆశీర్వాద రూపంలో ధారణ చేస్తారు. బాబా ప్రతిరోజు పవిత్రత గురించి చెప్తున్నారు. దానిపైన ఎంత వీలైతే అంత విచార సాగర మంథనం చేస్తే చాలా బాగా అర్థమవుతుంది. పవిత్ర హంసలు ఎవరు, పవిత్రత దృష్టి, పవిత్రత ఆలోచనలు, పవిత్ర మాటలు, పవిత్ర కృతి, పవిత్ర వ్యవహారం ఎలా ఉండాలి అనేది చాలా బాగా ప్రతిరోజు మురళీలోనూ బాబా చెప్తున్నారు. సో బాబా ఈరోజు స్వరూపం పవిత్రత, స్వధర్మం పవిత్రత, స్వదేశం పవిత్రత, స్వరాజ్యం పవిత్ర రాజ్యం సత్యుగం, స్వస్మృతి చిహ్నము పరమ పవిత్ర పూజ్య స్వరూపం ద్వాపరయుగం నుంచి, కర్మేంద్రియాల అనాది స్వభావము, కర్మేంద్రియాల అనాది స్వభావము సుకర్మలు. దీన్ని గుర్తుపెట్టుకుంటే పవిత్రత స్వతహాగా ధారణ అవుతుంది. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.